ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో కీలక సమావేశానికి హాజరు కావాలని నిన్ననే ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చారు. ఇక కీలక అంశాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయబోతున్నారు వైవి సుబ్బారెడ్డి. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో కీలక సమావేశం జరగనుంది. సమావేశానికి హాజరు కావాలని నిన్ననే ఎమ్మెల్యేలకు సమాచారం వెళ్లింది. కీలక అంశాలపై ఎమ్మెల్యేలకు వైవి సుబ్బారెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రెడ్డిగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు వైవి సుబ్బారెడ్డి. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమరావతి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ సమావేశానికి సంబంధించిన అసలు ఉద్దేశం ఏంటి? ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? మొత్తం మీద చూసుకుంటే ఇటీవల కాలంలో రాజధాని పరిణామం నేపథ్యంలో కూడా విశాఖపట్నాన్ని తాను గెలిస్తే రాజధానిగా చేస్తాను, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఉత్తరాంధ్రలో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ అయితే వైఎస్ఆర్సీపీపై చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్రకి సంబంధించి కూడా చాలా మంది నేతలు రాజధాని అంశం లేకుండా వ్యవహరించాలని చెప్పి చెప్పడం, అలాగే ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ ఐపాక్ బృందం నిర్వహించిన కొన్ని సర్వేల్లో కూడా వైఎస్ఆర్సీపీకి కొంత వ్యతిరేకంగా వచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే పార్టీ ఎమ్మెల్యేలు నేతలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేయడంతో పాటు రానున్న ఎన్నికల్లో గెలుపొందడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, సభ ద్వారా వాలంటీర్లకి అలాగే పోలింగ్ బూత్ సిబ్బందికి సరైన శిక్షణ ఇచ్చిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అభ్యర్థులతో కూడా దాదాపుగా ఉత్తరాంధ్రకి సంబంధించి 1-2 నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన కూడా దాదాపుగా పూర్తయింది. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అభ్యర్థులకి దిశానిర్దేశం చేయాలని చెప్పి కూడా ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారందరినీ కూడా ఈ రోజు 11 గంటల సమయంలో పార్టీ కార్యాలయం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి రావాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పటికే దాదాపుగా 15 మంది పైగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వస్తా ఉన్నారు. పార్టీ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి రానున్న 1-2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది కాబట్టి ఈ లోపునే వారికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్లియరెన్స్ తో పాటు మిగిలిన అంశాలకు సంబంధించి ఇచ్చేందుకు మాత్రమే ఈ సమావేశం నిర్వహించినట్టు కూడా తెలుస్తా ఉంది. రేఖ, రైట్. సో శివ, అయితే కేవలం వైవి సుబ్బారెడ్డి మాత్రమే ఈ సమావేశానికి హాజరవుతున్నారా? ఇంకా ఎవరైనా నేతలు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా? రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో బాధ్యతలన్నీ కూడా ఆయనకి అప్పచెప్పడం జరిగింది. సో ఇటీవల ముఖ్యమంత్రి అనకాపల్లి పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతో ఎయిర్పోర్ట్ లో దాదాపుగా 1:40 నిమిషాల పాటు ఎమ్మెల్యేలతో కూడా ఆయన 1-to-1 మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేయడం, పెండింగ్ బిల్లులు, అలాగే అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన క్లియరెన్సులు, అలాగే జిల్లా కలెక్టర్లతో పాటు డిఎస్తో కొన్ని చేయించుకోవాల్సిన పనులు, నియోజకవర్గ సమస్యలకు సంబంధించిన పనులు ఉన్న నేపథ్యంలో వాటన్నిటికి సంబంధించి కూడా సుబ్బారెడ్డితో భేటీ అవ్వాలని చెప్పి సీఎం ఆదేశించారు. దానిలో భాగంగానే ఈ రోజు ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వారి నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి, అలాగే పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా క్లియరెన్స్ కు సంబంధించి కూడా సిఎస్ తో పాటు పలు అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతానికి సంబంధించి కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలతో ఆ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మాత్రమే భేటీ కాబోతా ఉన్నారు. రేఖ, రైట్. శివ, అయితే ఇప్పుడు మాత్రం కేవలం ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలతోనే ఈ సమావేశం జరగబోతోంది. తదుపరి మిగిలిన వాళ్ళతో మరొక పాలి సమావేశం కొనసాగే అవకాశాలు ఉంటాయా? అంటే మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించి 5 జోన్లుగా విభజించింది. 5 జోన్లకు సంబంధించి కూడా 5 రోజుల పాటు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించాలని చెప్పి కూడా ఆ పార్టీ భావిస్తా ఉంది. వాస్తవానికి చూసుకుంటే ఈ రోజు ఉత్తరాంధ్రకి సంబంధించి సమావేశం జరగబోతా ఉంది. నిన్న ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మిథున్ రెడ్డి నేతృత్వంలోనే రాజమండ్రిలోనే ఆ 2 జిల్లాలకు సంబంధించి అంటే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలతో సమావేశం జరిగింది. అయితే ఇంకా మిగిలిన రాయలసీమకు సంబంధించి, అలాగే గుంటూరు కృష్ణా ప్రకాశం జోన్ 3, జోన్ 4, జోన్ 5కు సంబంధించి సమావేశాలు జరగాలి. కానీ ప్రస్తుతం జోన్ 3, జోన్ 4, జోన్ 5 పరిధిలో రేపు సిద్ధం సభ జరుగుతున్న నేపథ్యంలోనే వీరందరూ సిద్ధం సభ ముగిసిన తర్వాత
మళ్ళీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఒక రోజు, అలాగే ఆళ్ల అయోధ్యరామరెడ్డి నేతృత్వంలో మరొక రోజు, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో మరొక రోజు, ఈ 2-3 రోజుల వ్యవధిలోనే దాదాపుగా మంగళవారం లోపే 5 జోన్లకు సంబంధించి సమావేశాలు నిర్వహించబోతా ఉన్నారు రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.